గత ఏడాదితో పోలిస్తే 16% క్రైమ్ రేటు గుంటూరు జిల్లాలో తగ్గిందని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు సుప్రజ, రవికుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలియజేశారు. రోడ్డు యాక్సిడెంట్స్ 5% పెరిగాయని, తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సైబర్ క్రైమ్ లో నగదును రికవరీ చేసి బాధితులకు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 224 మందిని గంజాయి కేసులు పట్టుకుని 12 మందిపై పీడీ యాక్ట్ కేసు పెట్టామని చెప్పారు. గుంటూరు జిల్లాలో 3 డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. వచ్చే ఏడాది వీటి సంఖ్య 18కి పెంచనున్నామని ఆయన అన్నారు. సో మనం లాస్ట్ ఇయర్ 2023 అండ్ 24 క్రైమ్ కంపారిజన్ చార్ట్ చివరికి నేను బ్రీఫ్ చేస్తాను, మీ అందరికి ఐడియా కోసం. సో క్రైమ్ అగెయిన్స్ట్ బాడీ, సో 2023 అండ్ 24 ఫిగర్ ఉంది. సో 18% డిక్రీస్ ఇన్ బాడీలీ ఆఫెన్సెస్ అన్ని కూడా, మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్ అన్ని కూడా. ప్రాపర్టీ అఫెన్సెస్ అన్ని కలిపి 5% రిడక్షన్ ఉంది. తర్వాత క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ మనకి 24% రిడక్షన్ ఉంది. క్రైమ్ అగెయిన్స్ట్ ఎస్సీ ఎస్టీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ 5% ఇంక్రీజ్ అయింది. సో తర్వాత సైబర్ క్రైమ్స్ మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ పరంగా 220 అంటే 23% డిక్రీజ్ అయింది. చీటింగ్ కేసెస్ 36% డిక్రీజ్ అయింది. అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ 32%. ఓవరాల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్స్ అంటే క్రైమ్ రేట్ 16% డిక్రీజ్ అనేది కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ 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 అంటే జనరలీ మన ఐడియా కోసం రోడ్ యాక్సిడెంట్స్లో మనకి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ వరకు మనకి ఇంక్రీస్ ఉంది. 23% కేసెస్ 24%, అంటే 2023లో 334 అండ్ ఇప్పుడు 413 యాక్సిడెంట్స్ 24% పెరిగింది. సో నాన్ ఫ్యాటల్ 4% తగ్గింది. సో మనకి కమింగ్ మనకి అంటే మేబీ కొంచెం ఫస్ట్ 6 months కొంచెం ఎలక్షన్ పైన బిజీగా ఉండడం వల్ల కూడా కొంచెం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది కొన్ని తగ్గుండొచ్చు. మేబీ లాస్ట్ ఒక 4-5 months గానే మనం కొంచెం నార్మల్ పోలీసింగ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కమింగ్ టైం 2025లో కూడా యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం సపరేట్గా విషన్ పెట్టుకుంటున్నాము. సో ఈ ఎంత ఇంక్రీజ్ అయినది ఇంకా మనకి ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్, ఆల్రెడీ ఈ హెల్మెట్ అవేర్నెస్, తర్వాత కొంచెం ఎన్ఫోర్స్మెంట్స్ కూడా కొన్ని పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. సో మన విషన్ 2025 ప్రకారం రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేస్తూ డిక్రీజింగ్ ట్రెండ్లో తీసుకుని రావాలనేది మనం మేము దాంట్లో క్వార్టర్ వైజ్ కూడా టార్గెట్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ మనకి ఇది 1930 కాల్స్ వరకు మనం టోటలీ మనకి 80% 1930 కాల్స్ పెరిగింది. అది మనకేమీ డౌట్ ఏమీ అవసరం లేదు. ఆబ్వియస్లీ సైబర్ క్రైమ్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. అంటే దీంట్లో మన ఎఫ్ఐఆర్ వరకు ఎక్కడెక్కడ అమౌంట్స్ హోల్డ్ అయిందో కాన్ఫిడెంట్గా ఉందో దాన్ని ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేస్తూ దాన్ని వాళ్ళకి క్యాష్ వాళ్ళకి రిట్రీవ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది.